అందరికీ నమస్కారాలు. నా పేరు మోహన్ కుమార్. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ డివిజనల్ అగ్రానమిస్ట్. ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల రైతాంగానికి నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మనం చూసుకుంటే గంధకం ఒక ప్రాముఖ్యత, గంధకం మొక్కకి ఏ విధంగా మనం అందించాలి, దాని పాత్ర ఏంటి అని మనం చూసుకోవడానికి గురించి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే గంధకం మన మొక్క గాని లేదా పంట పోషకాల్లో చాలా ముఖ్యం. అదేవిధంగా గంధకం ఒక ప్రాముఖ్యత, గంధకం ఒక లోపాలు, అదేవిధంగా గంధకం రూపాలు ఎలిమెంటల్ సల్ఫర్, అదేవిధంగా సల్ఫేట్ సల్ఫర్ అనే దాని గురించి, అదేవిధంగా పంట వారీగా మనకి గంధకం ఎంత కావాలి, ఏ మోతాదులో కావాలని దాని గురించి, అదేవిధంగా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ గంధకం ఒక ఉత్పాదనలు అందించడంలో ఏ విధంగా పాత్ర పోషిస్తుందో ఈ రోజంతా కూడా మీకు విశ్లేషిస్తాం. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే మనకి మొక్కకి లేదా పంటకు ప్రధానమైన పోషకాలు నైట్రోజన్, భాస్వరం, పొటాష్. దీంతో పాటుగా ద్వితీయ పోషకాలైన మెగ్నీషియం, సల్ఫర్, కాల్షియం అనేది చాలా అవసరం. ఈరోజు మనము ఎక్కువ చూసుకుంటే కూడా ప్రధానమైన పోషకాలు నైట్రోజన్, భాస్వరం, పొటాష్ ఎక్కువ వాడుతున్నారు. గంధకం అనేది చాలా వరకు కూడా తగ్గింది. అదేవిధంగా ఈరోజు మనము ఈ గంధకం గురించి ఈరోజు చర్చించుకోవడం జరుగుతుంది. ఇక్కడ గంధకం ఎందుకు అవసరము, ఏంటి అని మనము మొక్కకి గాన చూసుకుంటే గంధకం అనేది మనకి అమైనో యాసిడ్స్ తయారు చేసే దాంతో చాలా ముఖ్యం. అదేవిధంగా క్లోరోఫిల్ అంటాం, పత్రహరితనము అంటాం. అంటే ఆకుపైన పచ్చగా వచ్చేదంతా కూడా పత్రహరితం. అది తయారవడానికి కూడా మనకి ఈ గంధకం అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా గంధకం ప్రోటీన్స్ కానీ అదేవిధంగా ఎంజైమ్స్ తయారయ్యే దాంతో కూడా గంధకం అనేది ఒక ముఖ్యమైన భాగం. అదేవిధంగా నూనె శాతం, నూనె గింజల్లో కానీ అంత నూనె శాతం పెంచడానికి ఈ గంధకం అనేది చాలా ముఖ్యం. నూనెతో పాటుగా సువాసన అంటే ఇప్పుడు ఉల్లిలో ఘాటుదనం కానీ, మిరపలో, వెల్లుల్లిలో ఘాటుదనం ఇలాంటివన్నీ కూడా ఈ గంధకం ద్వారా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గంధకం మనకి కొన్ని తెగుళ్ళు మరియు కీటకాలు తట్టుకునే శక్తి అంటే పంట తట్టుకునే శక్తిని పెంచడానికి కూడా ఈ గంధకం అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా ప్రధానమైన పోషకాలు నైట్రోజన్, భాస్వరము, పొటాష్ మొక్క తీసుకునే దానికి కూడా మనకి గంధకం అనేది చాలా లాభసాటిగా పనిచేస్తుంది. అదేవిధంగా మొక్క బెట్టదనంలో ఉండేటప్పుడు బెట్టదనాన్ని తట్టుకునేదానికి కూడా మనకి ఈ గంధకం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనము ఫస్ట్ ఏంటి లాభం అనేది మొదటిది మనం చూసుకుంటే మనకి ఈ సల్ఫర్ అంటే గంధకం చాలా అమైనో యాసిడ్స్ అన్నీ కూడా తయారు చేసి దాంతో మనకి ఈ గంధకం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదేవిధంగా మనకి 90% వరకు కూడా ఈ మొక్కలో ఉండే సల్ఫర్ అంతా కూడా అమైనో యాసిడ్స్ రూపంలో మనకి ఉండడం జరుగుతుంది. సో అందుకని మనకి గంధకం ఈ అమైనో యాసిడ్స్ మొక్కలో అవసరం కాబట్టి ఈ గంధకం అంతా కూడా మనకు అవసరం. రెండోది మనం చూసుకుంటే ఇది చాలా ప్రధానమైనది క్లోరోఫిల్ కంటెంట్ అంటాం, పత్రహరితనం అంటాం. ఇది మనకు ఎక్కువ మంది అంతా కూడా యూరియా వేస్తే మనకి పచ్చదనం వస్తుంది అని ఒక అపోహలో ఉంటారు. యూరియా ఒకటే కానీ ఇది మనకి ఈ గంధకం కూడా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఈ క్లోరోఫిల్ అంటే పత్రహరితనము ఆకు పచ్చగా రావడం అంటారు, కొంతమంది రైతు నల్లగా వస్తుంది అంటారు. సో ఈ పచ్చగా రావడానికి ఈ క్లోరోఫిల్ పత్రహరితనము బాగా రావాలంటే కూడా మనకి గంధకం అనేది చాలా ముఖ్యము. అందుకని పై ఆకులు, లేత ఆకులు, అప్పుడే కొత్తగా వస్తున్న ఆకులు అంతా కూడా బాగా పచ్చగా రావాలంటే ఈ గంధకం అనేది చాలా అవసరం ఉంటుంది మనకి. అదేవిధంగా మనకి ఈ క్లోరోప్లాస్ట్ అంటాం, దీంతో మనకి ఇనుపు ధాతువు ప్లస్ సల్ఫర్ 2 కలిసిన ప్రోటీన్స్ కూడా దాంతో ఉండడం జరుగుతుంది. అది ఇంకొకటి మనం చూసుకుంటే ఈ సల్ఫర్ అనేది ప్రోటీన్స్, ఎంజైమ్స్ తయారయ్యే దాంతో కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అందుకనే మనకి ఈ పప్పు దినుసుల్లో అవన్నీ కూడా మనకి ప్రోటీన్స్ కానీ ఇవన్నీ రావాలంటే ఈ గంధకం అనేది చాలా ముఖ్యం అన్నమాట. నెక్స్ట్ ఇంక చూసుకుంటే నూనె శాతం. ఈ గంధకము నూనె శాతం ఆయిల్ ప్రొడక్షన్లో చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే
సైంటిఫిక్‌గా ప్రూవ్ చేయడం జరిగింది. మనం ఈ గంధకం అనేది వేస్తే మనకి 15% వరకు నుండి 20% వరకు కూడా నూనె శాతం అనేది పెరుగుతది. ముఖ్యంగా ఈ నూనె గింజల్లో అంతా కూడా మనకి ఇది చాలా అవసరం కాబట్టి మనకి ఈ నూనె శాతాన్ని పెంచడానికి ఈ సల్ఫర్ గంధకం అనేది చాలా ముఖ్యము. ఇక్కడ మనం చూసుకుంటే పంటల వారీగా మనము ఏ దాంతో ఎంతెంత నూనె శాతం ఉంటదంటే గ్రౌండ్‌నట్ వేరుశనగ దీంతో మనకి 45% వరకు కూడా మనకి నూనె శాతం ఉంటది. మస్టర్డ్ అంటాం ఆవాలు దాంతో 37 నుండి 49 వరకు కూడా శాతం. అదేవిధంగా సెసామం అంటాం. అదే నువ్వులు. అది చూసుకుంటే మనకి 50%. అదే ప్రొద్దుతిడుగు మనం చూసుకుంటే 45-50% నూనె శాతం ఉండడం జరుగుతది. సాఫ్లవర్ అంటాం. అందులో చూసుకుంటే మనకి 24-36% వరకు కూడా నూనె శాతం ఉండుతాది. అదేవిధంగా లిన్సీడ్ అనేదంతా ఒక 33-47%. ఆముదం కాస్టర్ అంటాం. దాంతో 48% వరకు కూడా మనకి నూనె శాతం ఉంటది. ఇక్కడ మనం చూసుకుంటే యావరేజ్ పైన 5% ఇంక్రీజ్ ఏంటి 5% మనకి నూనె శాతం పెరగడానికి ఎప్పుడు మనము ఈ సల్ఫర్ అనేది మనము ఫర్టిలైజర్ రూపంలో మనం అందిస్తాము. దాంతో ఖచ్చితంగా మినిమమ్ సైడ్ అంటే 5% వరకు కూడా పెరగడం రికార్డ్ అయింది. శాస్త్రవేత్తంగా, సైన్స్ ప్రకారంగా. మనం ఎక్కువ సైడ్‌లో చూస్తే ఇంకా ఎక్కువ పెడతది. బట్ మినిమమ్ సైడ్‌లో మనం చూసుకుంటే 5% వరకు కూడా నూనె శాతం పెరగడానికి అవకాశం. ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ రూపంలో మనం చూసుకుంటే ఈ ఆవాలు మస్టర్డ్ అనే దాంతో ఇక్కడ ఈడ ఆహ్, వర్షాధార పంట మనం చూసుకుంటే ముఖ్యంగా 15 కేజీలు ఒక హెక్టార్‌కి మనం వేసుకుంటే ఇక్కడ దిగుబడి అనేది మనం చూసుకుంటే 152 టన్నులు రావడం జరుగుతది. అదే నూనె శాతం మనం చూసుకుంటే 37.8 వరకు కూడా రావడం జరుగుతది. అదే మనం సల్ఫర్ లెవెల్ అనేది 30 కేజీలు ఒక హెక్టార్‌కి ఉంది అని మనం చూసుకుంటే, మనకి దిగుబడి అనేది చూసుకుంటే 157 టన్నులు హెక్టార్‌కొస్తది. అదేవిధంగా నూనె శాతం మనం చూసుకుంటే 38.8% ఉంటది. ఆయిల్ అదంతా చూసుకుంటే కూడా మనకి 491 కేజీ ఒక హెక్టార్‌కి నూనె శాతం అనేది ప్రోటీన్ అనేది 17.7 అదేవిధంగా ప్రోటీన్ ఈల్డ్ అనేది చూసుకుంటే 213. అదే మనము సల్ఫర్ గంధకం 45 కేజీలు ఒక హెక్టార్‌కి ఉంది అంటే 159 టన్నులు మనకి గింజలు దిగుబడి రావడం జరుగుతది. అదేవిధంగా నూనె శాతం మనం చూసుకుంటే 39.9 రావడం జరుగుతది. అదేవిధంగా నూనె దిగుబడి మనం చూసుకుంటే మనకి 522 కేజీలు ఒక హెక్టార్‌కి అనేది రావడం జరుగుతది. సో, ఇక్కడంతా కూడా మనం చూసుకుంటే ఇవన్నీ కూడా బీహెచ్‌యు వారణాసిలో చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సల్ఫర్ అనేదొచ్చి మనకి ఎలిమెంటల్ సల్ఫర్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. ఇది మనకి క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. మనము ఒక గంధకం ఒక ప్రాముఖ్యత మనకి నూనె శాతంలో గాని, ప్రోటీన్ శాతంలో ఏ విధంగా ఉపయోగపడతాది అనేది మనకి ఈ ఒక ఉదాహరణలోనే మనకు అర్థమవుతది. ఇంకొకటి మనం చూసుకుంటే ఇక్కడ సల్ఫరు మనకి చాలా సువాసనకి అన్నం. అంటే మనదంతో ఇప్పుడు మనము వెల్లుల్లిలో కొద్దిగా ఘాటుతనం వస్తది. సో, అలాంటిదంతా కూడా మనకి పనికొస్తది. అదే విధంగా మనకి ఆనియన్ ఉల్లిపాయల్లో మనం చూసుకుంటే అదే విధంగా మనకి ఘాటుదనం. అందుకే మనం ఇప్పుడు ఉల్లిపాయలు కోసేటప్పుడు మనకి కంటిలో నీళ్లొస్తది. అదంతా కూడా ఎందుకొస్తదంటే ఉల్లిపాయలో ఉండే ఘాటుతనము సల్ఫర్ వల్ల. ఆ సల్ఫర్ వల్ల మనకి ఆ ఉల్లిపాయ కోసేటప్పుడు మనకంత కంటిలో నీళ్లులాగా రావడము ఇవన్నీ కూడా. సో, ఇలాంటివన్నీ కూడా మనకొస్తాయి. దీంతో సల్ఫరు ఏ రూపంలో ఉంటదనేదంతా కూడా మీకు ఈ స్క్రీన్ పైన ఉండడం జరిగింది. సో, అదే విధంగా ఇక్కడ మీకు ఫస్ట్‌లో చెప్పా. ఓహ్, కీటక నాశిని లేదంటే శీలీంద్ర నాశిని లాగా. అంటే ఖచ్చితంగా నాశిని అని చెప్పి తట్టుకునే శక్తిని ఇప్పుడు ఏదైనా మన పంటకు చీడపీడలు గాని, లేదా తెగుళ్ళు గాని మన మొక్కకి సోకేటప్పుడు ఎప్పుడు ఈ సల్ఫర్ ఉంటదో, ఆ సల్ఫర్ వల్ల మనకి రోగ నిరోధక శక్తి మొక్కకనేది పెరగడం జరుగుతది. సో, అందుకని కూడా మనకి సల్ఫర్ మనకి పనిచేస్తది. అందుకనే కొన్ని తెగుళ్ళకు కూడా మనము వెట్టబుల్ సల్ఫర్ అని కూడా మనోళ్ళు స్ప్రే చేయమంటాం. సో, అది 100% శీలీంద్రనాశిని. ఈ సల్ఫర్ మనం జూసుకుంటే మనకంతా కూడా గంధకము పనిజేస్తది. కాబట్టి ఈ గంధకం అనేది మనకి అంతా కూడా తెగులు నాశినిలాగా పనిజేయడం జరుగుతది. నెక్స్ట్ మనం జూసుకుంటే ప్రధానమైన పోషకాలు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్.
ఈ వీటిని మొక్క తీసుకునే టైము మనకి ఈ సల్ఫర్ అనేది, గంధకం అనేది మనకి ప్రోత్సహిస్తది. ఏ విధంగా మనం అనుకుంటే ఇవి ఇంట్రాక్షన్ అవ్వడం జరుగుతది. ఆ టైంలో మనకి ఈ అవైలబిలిటీనంతా కూడా మనకి పెంచడానికి ఈ ఎన్‌పీకే అవైలబిలిటీని నైట్రోజన్, భాస్వరం, పొటాష్ మొక్కకు తీసుకునే దీనికంతా కూడా ఈ గంధకం అనేది మనకి తోడ్పడతది. అంటే ఈ వినియోగత సమర్థతను పెంచడానికి మనకి ఈ గంధకం అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ వినియోగత సమర్థతను పెంచడానికి మనకి ఈ గంధకం అనేది మనకి పనికొస్తది. నెక్స్ట్ ఇంక చూసుకుంటే రోగ నిరోధక శక్తి అయిపోయిన తర్వాత డ్రౌట్ అంటాం. అంటే బెట్టదనాన్ని అంటే ఇప్పుడు మనకి కంటిన్యూగా వర్షాలు లేనప్పుడు గాని, నీళ్లు లేనప్పుడు గాని మొక్కలు వాడిపోవడము, నీళ్లు లేక దాన్ని బెట్టదనం అంటాం. సో, ఇక్కడ ఆ బెట్టదనం డ్రౌట్ రెసిస్టెన్స్ అంటాం దాన్నే. ఈ బెట్టదనాన్ని దక్కునే దానికంతా కూడా అబయోటిక్ స్ట్రెస్ అంటాం. దీన్ని ప్రొటెక్ట్ చేయడానికంతా కూడా మనకి ఈ గంధకం అనేది మనకి చాలా ఉపయోగపడుతది. అందుకని ఈ గంధకం అంతా కూడా మనకి మొక్కకి చాలా అవసరం. ఈ బెట్టదనాన్ని తట్టుకునేదానికి అంతా కూడా. సో, అదే విధంగా మనకి ఈ సల్ఫర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి మొక్క లోపల అంతా వెళ్ళడానికి అంతా కూడా వాటర్ తక్కువ ఉండేటప్పుడు మొక్క దానికి అంతా కూడా మనకు ఉపయోగపడుతది. ఇక్కడ మనము సల్ఫర్ డెఫిషియన్సీ మనం చూస్తే వివిధ రాష్ట్రాల్లో మనం చూసుకుంటే డిఫరెంట్ స్టేట్స్‌లో మనం చూసుకుంటే ఇండియా మన ప్రపంచం మన భారతదేశంలో చూసుకుంటే మన సాయిల్స్‌లో ఆన్ యావరేజ్ 35% అంతా కూడా గంధకం ఒక లోపం అనేది మనము గమనించవచ్చు. సల్ఫర్ డెఫిషియన్సీ ఇక్కడ అన్నీ కూడా మనము 4.4 కోట్ల భూసార పరీక్ష చేయడం జరిగింది. ఇదంతా కూడా సాయిల్ హెల్త్ కార్డ్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. అఫిషియల్ డేటా ఇది. ఇందులో మనము 4.4 కోట్ల భూసార పరీక్ష శాంపుల్స్‌లో నుండి తీస్తే మనకి 35% వరకు కూడా మనకి యావరేజ్ పైన ఈ గంధక లోపం అనేది ఉంది. అదే మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకుంటే తెలంగాణలో 25% వరకు కూడా మనకి గంధక లోపం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో మనం చూసుకుంటే 13% వరకు కూడా మనకి గంధకం అనేది లోపం ఉంది. ఇది మనకి అనేక రీజన్స్ ఉండొచ్చు. ఈ గంధకం ఎందుకు లోపం వస్తోంది ఏంటి అనేది దీనికి చాలా కారణాలున్నాయి. ఆ కారణాల్లో మనం ప్రధానమైనవి మనం చూసుకుంటే ఒకటి సల్ఫర్ కంటైనింగ్ ఎరువులు గాని, లేదంటే ఫంగిసైడ్స్ మనము రాను సల్ఫర్ కంటైనింగ్‌వి తగ్గిస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు మనం చూసుకుంటే ఫాస్ఫరస్ అనే కొందికి, భాస్వరం అనే కొందికి సూపర్ అనేవాళ్ళు. అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడేవాళ్ళు. దాంతో మనకి గంధకం అనేది పుష్కలంగా ఉండేది. ఈరోజు మనం చూసుకుంటే ఒకప్పుడు మనకి 1950లో మనం చూసుకుంటే ఆల్‌మోస్ట్ 100% అంతా కూడా మనము సల్ఫర్ అనేది గంధకము మనకి మనము ఎస్ఎస్‌పి రూపంలో ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే భాస్వరంకంతా అప్పుడు ఓన్లీ ఈ ఎస్ఎస్‌పినే మనం ఎక్కువ వాడేవాళ్ళు రైతాంగం. అప్పుడు 1950లో మనకి 100% ఫాస్ఫేటిక్ ఎరువు ఏది అనుకుంటే ఎస్ఎస్‌పి అనేవాళ్ళు. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. అప్పుడు మనకి ఆ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్‌లో కూడా మనకి 12% సల్ఫర్ ఉంటది కాబట్టి అప్పుడు సల్ఫర్ లోపం అనేది చాలా తక్కువుండేది. కానీ ఇప్పుడు మనకేమైందంటే రాను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది వాడకాన్నే మనము తగ్గిచ్చేసాం కాబట్టి, దాంతో ఉండే గంధకం కూడా మనము తగ్గిచ్చేసాము. సో, అందుకని ఇదొక ప్రధానమైన రీజన్ అనుకోవచ్చు. లేదా కారణం అనుకోవచ్చు మన నేలల్లో మన గంధకం లోపానికి. అదే విధంగా మనం చూసుకుంటే ఇది చాలా వెరైటీస్ కూడా ఇప్పుడు నూనె గింజలు అలాంటివి చూసుకుంటే గంధకం ఎక్కువ కావాలి దానికి. అదేవిధంగా పప్పు దినుసులు అలాంటివి వెరైటీస్ మనం వేసుకుంటే పంటను బట్టి కూడా మనకి గంధకం ఎక్కువ అవసరం అయితది. సో, పప్పు దినుసులు అంటే శనగ, మినుము ఇట్లా దానికంతా కూడా మనకి సల్ఫర్ అనేది చాలా అవసరం. ప్రోటీన్ ఫార్మేషన్‌కి అంతా కూడా ఇందాక మనం అనుకున్నట్టు. అదే నూనె గింజలు, వేరుశనగ, అదేవిధంగా ఆముదము, నువ్వులు, సన్‌ఫ్లవర్, పొద్దుతిరుగుడు ఇలాంటివన్నిటికి కూడా మనకి గంధకం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మనము గంధకం తక్కువ వాడుతున్నాము. సో, అందుకని నేలలో ఉండే గంధకాన్ని మొక్క తీసుకొని మిగిలిందేదంతా కూడా మనకి లోపాలుగా తయారై మనకి లోపాలు ఎక్కువ వస్తున్నాయి. అదే విధంగా మనము చూసుకుంటే ఎక్కువ నీళ్లు వర్షాలు పడినప్పుడంతా కూడా నీళ్ళు అట్టే పొలాల్లో ఉండిపోవడం, దానివల్ల ఇంకిపోయి ఈ లాసెస్ అంతా కూడా అవ్వడము. అదేవిధంగా మనకి శాండీ సాయిల్స్ అంటాం.
అలాంటి దాంతో అంతా కూడా ఫ్లడ్ ఇరిగేషన్ అవన్నీ ఇచ్చినప్పుడు మనకి నేలల్లో ఇంకిపోవడము, లేదా వర్షం పడినప్పుడు ఇలా కొట్టుకొని పోవడము, ఇలాంటి దాని వల్ల కూడా మనకి అవుతుంటది. ఇంకా కొన్ని మనం చూడాలంటే, ఇప్పుడు చాలా వరకు వరి గాని, ఈ స్టబుల్స్ అంటాం. కింద అవన్నీ కూడా మంట పెట్టేస్తుంటారు. ఆ మంట పెట్టడం ద్వారా కూడా మనకి ఈ గంధకము నేలలో నుండి వెళ్ళిపోతాది. అదేవిధంగా చెరుకు మనం చూసుకుంటే కూడా, ఆ చెరుకుదంతా కూడా మంట పెడుతుంటారు. సో, అలాంటి టైంలో కూడా మనకి ఈ గంధకం అనేది నేల నుండి వెళ్ళిపోతూ ఉంటది. ఇక్కడ ముఖ్యంగా నైట్రోజన్ ఈ సల్ఫర్‌కి లోపాలు డిఫరెన్స్ మనం అంటాం. డిఫరెన్స్ బిట్వీన్ నైట్రోజన్ అండ్ సల్ఫర్ డెఫిషియన్సీ అంటారు. ఎందుకంటే నైట్రోజను, సల్ఫరు లోపాలు ఆకు కలర్ ఒకే విధంగా ఉంటది. కానీ వచ్చే భాగం అనేది తక్కువ. ఇప్పుడు ఎందుకంటున్నానంటే, ఇప్పుడు గంధక లోపం మనం చూసుకుంటే సల్ఫర్ లోపము కొత్తగా ఏర్పడిన ఆకులకి గంధకం అంతా కూడా పసుపు పచ్చగా రావడము, లేత పసుపు పచ్చగా లేదా లేత పచ్చ కలర్ రావడము, పైన కొత్త ఆకలికంతా కూడా ఈ గంధక లోపం అనేది వస్తది. అదే విధంగా మనము నైట్రోజన్ లోపం మనం చూసుకుంటే కూడా కిందాకులు, మొక్కలో కిందాకులు, పాత ఆకులు అంటాం, ఓల్డర్ లీవ్స్ అంటాం. అక్కడ మనకి ఈ గంధక లోపం పసుపు కలర్‌గా రావడం జరుగుతది. ముఖ్యంగా ఎందుకు పై ఆకులకే ఈ కలర్ రావడం జరుగుతదంటే, మొక్కలో మనం తీసుకుంటే గంధకం అనేది మొబిలిటీ అంటాం. కదలిక అనేది తక్కువ. అందుకని కొత్తగా వచ్చే ఆకలికి ఈ గంధకం అందలేదు గాబట్టి, సో, పై ఆకులకంతా కూడా గంధక లోపం వస్తది. అందుకనే ఇది మొక్కలో మొబిలిటీ తక్కువ. సో, అందుకని మనము ఈ గంధక లోపం అంతా కూడా పై భాగాలు అంటే న్యూ లీవ్స్ కొత్త ఆకుల పైనే లోపం రావడం జరుగుతది. అదే మనము నైట్రోజన్ లోపం చూసుకుంటే కింద ఆకలిలోనే ఉంటది. ఎందుకంటే నైట్రోజన్ అనేది కదలిక ఎక్కువ ఉంటది కాబట్టి మొక్కలో. సో, అది పైకెళ్ళిపోతది గానీ కింద ఉండదు కాబట్టి కింద నైట్రోజన్ డెఫిషియన్సీ అనేది మనకి గమనించొచ్చు. ఇక్కడ వివిధ పంటల్లో రకరకాలైన పంటల్లో మనం చూసుకుంటే, ఏ విధంగా ఈ సల్ఫర్ డెఫిషియన్సీ గంధక లోపం ఉంటాది అనేది మనము చూడొచ్చు. ఇప్పుడు వరిలో మనం చూసుకుంటే, ఫస్ట్ మనం చూసుకుంటే, ఆ వరిలో మీకంతా కూడా పై ఆకలంతా కూడా పసుపు పచ్చగా మీరు ఈ స్క్రీన్‌లో కూడా చూడొచ్చు. అదే విధంగా మనం మొక్కజొన్నలో మనం చూసుకుంటే సార్లు సార్లుగా బిస్కెట్ కలర్‌లుగా ఇంటర్‌వీనల్ ఫ్లోరోసిస్ అంటాం. ఆ విధంగా అంతా కూడా పసుపు పచ్చగా రావడము అది గమనించుకోవచ్చు. అదే విధంగా చెరుకుకు మనం చూసుకుంటే కూడా పై ఆకులన్నీ కూడా కొద్దిగా క్రీమ్ కలర్ పసుపు పచ్చగా రావడం, ఆయిల్ పామ్, సోయా ఇవన్నీ కూడా మనకి ప్రధానమైన పంటలు. మనం ముఖ్యంగా మిరపలో చూసుకుంటే మనకి గంధక లోపం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ గమనిస్తున్నాం. ఎందుకంటే పై ఆకులంతా కూడా పసుపు పచ్చగా మారిపోవడము, కొద్దిగా క్రీమ్ కలర్, బిస్కెట్ కలర్‌గా మారిపోవడము, ఇలాంటివన్నీ కూడా పై ఆకులకంతా కూడా ఈ చిల్లి మిరపలో ఒక లక్షణం. సో, అందుకని అక్కడ మనము ఎప్పుడు మనం ఆ విధంగా గమనిస్తామో అప్పుడు మన నేలలో గంధక లోపం అని చూసి మనము నేలలో గంధకం అనేది వేయాలి. అదే విధంగా వేరుశనగలో కూడా మనము చాలా వరకు కూడా ఈ లోపాన్ని గమనించుకోవచ్చు. లేతగా అప్పుడే న్యూ లీవ్స్ కొత్త ఆకుల్ని అంతా కూడా మనము పసుపు పచ్చగా రావడము. అదే విధంగా మనకి పత్తి కూడా ప్రధానమైన పంట కాబట్టి పత్తిలో కూడా మనకి ఈ గంధకం పై ఆకులన్నీ కూడా పసుపు పచ్చగా రావడం జరుగుతది. ముఖ్యంగా ఈ అనంతపూర్ మన ఉభయ ఆంధ్ర చూసుకుంటే మనకి 2 ఆంధ్ర ఉమ్మడి ఆంధ్ర లేదంటే ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే మన మ వనపర్తి గాని, మహబూబ్ నగర్, ఏ నాగర్ కర్నూల్ ఇటువైపంతా కూడా వేరుశనగ ఎక్కువేస్తారు. అక్కడ దాల్వాలో. సో, అక్కడ మనకి ఈ గంధకం అనేది ఆ వేరుశనగకి చాలా ఎక్కువ అవసరం. అదే మన ఆంధ్రప్రదేశ్ అనంతపూర్‌లో మనము ఎక్కువ సాగు చేస్తారు. ఖరీఫ్‌లో. వానాకాలం దీని కింద. అక్కడ కూడా మనము ఎక్కువ ఈ గంధకం అనేది వేరుశనగకేసుకోవాలి. వేరుశనగకి మనం ఇదేయడం వల్ల నూనె శాతం ఎక్కువ పెరగడము మనం బాగా గమనించుకోవచ్చు. అదేవిధంగా రోగనిరోధక శక్తి కూడా మనకి పెరగడం మిరప మనం చూసుకుంటే మనము తెలంగాణలో చూసుకుంటే ఖమ్మం, వరంగల్ అటువైపు కూడా మిరప ఎక్కువ ఉంటది కాబట్టి, ఆ మిరప పంటలో కూడా మనము గంధకం అనేది చాలా వాడుకోవాలి. ఎందుకంటే పై ఆకులు అంతా కూడా పసుపు పచ్చగా రాకుండా అవన్నీ నివారించుకోవచ్చు. అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే కర్నూలు, గుంటూరు అదే విధంగా ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ మిరప ఉంటది కాబట్టి, ఇక్కడ మనమంతా కూడా మనము ఈ మిరపలో గంధకం వేసుకోవడం వల్ల మనకి మిరపలో ఘాటుదనం బాగా రావడానికి, అదే విధంగా పత్రహరితనం బాగొచ్చి మొక్క బాగా పెరగడానికంతా కూడా ఈ గంధకం అనేది చాలా ఉపయోగపడుతది. ఇక్కడ మనము సల్ఫర్‌లో కూడా
రూ. 2 సల్ఫరు, సల్ఫేట్ సల్ఫరు మళ్ళీ అదేవిధంగా ఎలిమెంటల్ సల్ఫర్ అంటాం. ఇక్కడ మనం చూసుకుంటే కూడా చాలా వరకు కూడా మనకి మొక్క తీసుకునేదంతా కూడా సల్ఫేట్ సల్ఫర్‌నే మనం మొక్క తీసుకోవడం జరుగుతది. ఇక్కడ సల్ఫేట్ సల్ఫర్‌కి SO4 2- అని ఉంటది. ఈడ 2 నెగెటివ్ చార్జ్‌లు ఉంటాయి కాబట్టి సాయిల్ అనేది తీసుకోలేదు. సో, సల్ఫేట్ అనేదంతా కూడా మనకి నేచురల్ రియాక్షన్‌లో అది ఉండడం జరుగుతది. బట్ ఈ సల్ఫేట్ రూపంలో ఉండే సల్ఫరు మొక్కకి తీసుకోవడానికి రెడీలీ అవైలబుల్. ఇమ్మీడియేట్‌గా మనం ఎప్పుడు మనము సల్ఫర్ ఏసామో సల్ఫేట్ రూపంలో ఉండే గంధకాన్ని మొక్క తక్షణమే తీసుకునేదానికి అవకాశం ఉంటది. ప్లస్ ఇది వాటర్ సాల్యుబుల్‌గా కూడా ఉంటది. ప్లస్ మనకి కొద్ది వరకు కూడా బాగా ఆహ్, మొక్కకు అందే రూపంలో కూడా ఉంటది. అదే విధంగా మనకి ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఒక్కొక్కసారి ఈ సల్ఫేట్ రూపంలో ఉండేది ఆహ్, లాసెస్ కూడా అవుతూ ఉంటాయి. సో, ఎందుకంటే ఈ సల్ఫేట్ అనేది అంత తొందరగా లీచబుల్ ప్లస్ ఎక్కువ వర్షాలొచ్చినప్పుడు కూడా పోతది. బట్ మొక్కకైతే సల్ఫేట్, సల్ఫర్ అనేది ము ఎక్కువ తీసుకుంటారు. అదే విధంగా మనకి ఎలిమెంటల్ సల్ఫర్ మనం చూసుకుంటే మొక్కకి తక్కువ అది అవైలబిలిటీ ఉంటది. అదే విధంగా మనకి ఇది రెసిడ్యూయల్ ఎఫెక్ట్స్ అనేది మనం చూసుకుంటే ఉంటది. అదే విధంగా మనం జూసుకుంటే మనకి ఇదంతా కూడా స్లో రిలీజ్. మనకి అంతా కూడా సస్టైనబుల్ రిలీజ్ అంటాం. లేదంటే స్లోగా ఉండడం మనకి జరగడం జరుగుతది. అదే విధంగా మనం జూసుకుంటే కూడా మనం సల్ఫర్ బ్యాంక్ అనుకోవచ్చు ఇదంతా గూడా. ఇ ఇది ఎలిమెంటల్ సల్ఫర్ వచ్చి మనకి ఈ లోపాలు నివారించుకోవడానికి అలాంటి దానికైతే పనికిరాదు. అదే ఎలిమెంటల్ సల్ఫర్ మనకి పనికిరాదు. సల్ఫేట్ సల్ఫర్ అయితే మనం లోపాలు నివారించుకోవడానికి అంతా కూడా పనిచేస్తది. ఇక్కడ మనం చూసుకుంటే పంటల వారీగా మనము ఆహ్, ఎన్ని కేజీలు సల్ఫర్ రికమెండ్ చేస్తున్నాం ఏంటి? అంటే ఒక మెట్రిక్ టన్ అంటే 1000 కేజీలు దిగుబడి కావాలంటే మనం ఎంత సల్ఫర్ వేసుకోవాలి? ఎంత సల్ఫర్ అవసరము? లేదా గంధకం ఎంత అవసరము? ఒక టన్ను దిగుబడి తేవాలంటే వరిలో మనం చూసుకుంటే ఒక టన్ను మనము దిగుబడి అంటే 10 క్వింటాలు దిగుబడి కావాలంటే మనము 2.7 కేజీల సల్ఫర్ మొక్కకు అందే రూపంలో మనం ఇవ్వాలి. అదేవిధంగా మొక్కజొన్న మనం తీసుకుంటే 2.4 అదేవిధంగా పర్ల్ మిల్లెట్ అంటాం. బాజ్రా సజ్జలు దానికి 5.8 అదేవిధంగా జొన్నలు మనం చూసుకుంటే 5.4 కేజీలు సల్ఫర్ అనేది ఈ సీరియల్స్‌లో. అదేవిధంగా మనకి పల్సెస్ పప్పు దినుసుల్లో మనం చూసుకుంటే, మనము వేరుశనగకైతే మనము 1 టన్ను దిగుబడి మనం రావాలి. 1 టన్ను దిగుబడిలో మనం చూసుకుంటే 6.8 కేజీలు మనము గంధకం ఇవ్వాలి. అదేవిధంగా శనగ చిక్పీ అంటాం. దానికి 6.5 కేజీ. అదేవిధంగా బ్లాక్ గ్రామ్ మినుము అది చూసుకుంటే 9.2 కేజీలు. ఎందుకంటే మినుము అనేది చాలా వరకు కూడా మనకి ఈ రైస్ ఫాలో క్రాప్స్ కింద మనకి ఆహ్, కృష్ణా జిల్లా గాని, ఇటు నార్త్ కోస్టల్ అయిన శ్రీకాకుళం, విజయనగరం అటువైపు ఏస్తుంటారు. అక్కడ మనకంతా కూడా ఇది చాలా ఉంటది కాబట్టి, అక్కడ మనము ఈ గంధకం అనేది ఎక్కువ వాడుకోవాలి. అదే విధంగా కౌపి అంటాం. అలసందలు దానికి చూసుకుంటే 6.8 అదేవిధంగా పెసర మనం చూసుకుంటే 7.7 కేజీలు సల్ఫరు 1 టన్ను దిగుబడికంతా కూడా మనకి ఇది ఇవ్వాలి. అదేవిధంగా నూనె గింజలకు మనం చూసుకుంటే ఆముదముకు చూసుకుంటే 3.5 కేజీలు సల్ఫర్ 1 టన్ను దిగుబడి దీనికి ఇవ్వాలి. అదేవిధంగా సోయా బీన్‌కైతే 6.3 సన్‌ఫ్లవర్ మనం చూసుకుంటే 8.2 అదేవిధంగా వేరుశనగకు మనం చూసుకుంటే 9 కేజీల వరకు కూడా గంధకము అంటే సల్ఫర్ 1 మెట్రిక్ టన్ అంటే 1000 కేజీలు దిగుబడికి గాను మనము 9 కేజీలు సల్ఫర్ అనేది అవసరం ఉంటది. ఇది మనకు సల్ఫర్ అనేది వచ్చి సాయిల్‌లో హ్మ్. కదలిక ఉంటది. బట్ మొక్కలో చూసుకుంటే కదలిక ఉండదు. సో, అందుకని మనము సల్ఫర్ అనేది ఫ్రీక్వెన్సీగా మనం అప్పుడప్పుడు ఇస్తుంటే మనకి కంటిన్యూ సప్లై అనేది మనము మొక్కకి ఇవ్వగలుగుతాము. ఇక్కడ మన కోరమండల్ కంపెనీ ఏ విధంగా మనకి ఈ సల్ఫర్ మొక్కలకి అందించే దీంతో పాత్ర పోషిస్తది. ఏ విధంగా మనకి తోడుంటా ఉంది అని మనం చూసుకుంటే గ్రోమోర్ సల్ఫోమాక్స్ అనేది మనము ఒక ప్రొడక్ట్ తేవడం జరిగింది. ఇందులో మనకి 90% ఎలిమెంటల్ సల్ఫర్ రూపంలో ఉంటది. అదేవిధంగా 10% బెంటోనేట్ సల్ఫర్ రూపంలో ఉంటది. ఇది మనకి ఫాస్ట్ రిలీజింగ్ మెకానిజంలో కూడా మనకి ఇది ఒక నూతన టెక్నాలజీలో మనకి ఈ సల్ఫర్ మాక్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఆహ్, ఈ సల్ఫోమాక్స్ ఒక ఫీచర్స్ అంటే ఏంటివి అని మనం చూసుకుంటే
ఫాస్ట్ వస్తే ఫాస్ట్ సల్ఫర్ రిలీజ్ ఎఫ్ఎస్ఆర్ అంటాం. ఫాస్ట్ సల్ఫర్ ఎందుకంటే మనము ఈ గంధకాన్ని మనం ఈ సల్ఫోమాక్స్ అనేదంతా కూడా మనకి ఒక చిన్న కందిపప్పు గింజల్లాగా ఉండడం జరుగుతుంది. ఎప్పుడు మనము నేలలో వేస్తామో అదంతా కూడా మొక్కకి తొందరగా అందేదానికి ఈ బాగా కరిగి మొక్కకు అందడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి అందుకని ఇది అంటాం. ప్లస్ అదేవిధంగా మనము చల్లుకోవడానికి అంతా కూడా మనకి పప్పు దినుసులాగా కందిపప్పు లాగా ఉంటుంది కాబట్టి మనము చల్లుకోవడానికి అంతా కూడా మనం వాడడానికి అంతా కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకి అవైలబిలిటీ అంటే మనకి సల్ఫోమాక్స్ అంతా కూడా మనకి ప్రతి కంప్లీట్ క్రాప్ సైకిల్లో అందడానికి అంతా కూడా తోడ్పడుతుంది ఈ సల్ఫోమాక్స్ అనేది. ఇక్కడ మనము సల్ఫోమాక్స్ ఒక దాని గురించి మనం చూసుకుంటే ఫస్ట్ సల్ఫర్ మనకి ఏ స్టేజ్ ఏంటి, మనకి సల్ఫర్ అవైలబిలిటీ మనం చూసుకుంటే అర్లీ స్టేజెస్ ఆఫ్ క్రాప్ మనం చూసుకుంటే ఎఫ్ఎస్ఆర్ టెక్నాలజీలో ఉండడం వల్ల మనం వేయడం ద్వారా మొక్క తీసుకుంటుంది. అదేవిధంగా మనము ఎప్పుడు మనం సల్ఫర్ వేసినా కానీ ఆ సల్ఫర్ అనేది మనకి 10 నుండి 12 రోజులు అప్లికేషన్లో మనకి జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎక్కువ రోజులు మనకు ఉండడానికి అంతా కూడా మనకి ఈ సల్ఫర్ తోడ్పడుతుంది కంప్లీట్గా. ఎందుకంటే ఇది స్లోగా రిలీజ్ అవుతూ మనకి మొక్కకంతా కూడా అందుతుంది. ఫాస్ట్ సాల్యుబుల్ తొందరగా అందుతుంది, బట్ మనకి మొక్కకంతా కూడా అందడానికి అంతా కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఈజీలీ అవైలబుల్. మనం ఇప్పుడు ఏ దాంతో అయినా ఇప్పుడు మనం యూరియా కానీ లేదా కాంప్లెక్స్లో కానీ దేంతో అయినా కానీ మనము కలుపుకొని వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది దేంతో కలిపినా కానీ కరిగే గుణం అంటూ ఉండదు. ఎందుకంటే ఇదంతా కూడా పప్పు దినుసులాగా ఉంటుంది. ప్లస్ అదేవిధంగా మనం ఇది వేస్తేనే వేరు వ్యవస్థ దగ్గర పడుతుంది కాబట్టి వేరు వ్యవస్థ దగ్గర ఉంటుంది కాబట్టి వేరు మనకి మొక్క తొందరగా తీసుకొని మొక్కకి అందే రూపంలో మనకి అందించడం జరుగుతుంది. అదేవిధంగా సాయిల్ pH ఉదజని సూచిక అంటాం, దాన్ని అదన్నీ కరెక్షన్ చేయడానికి కూడా మనకి తోడ్పడుతుంది ఈ సల్ఫోమాక్స్ అనేది. అదేవిధంగా మనకి పోషకాలు ఇందాక మనము సల్ఫర్ ఎన్పికే అవైలబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది అంటాం. అంటే ప్రధానమైన పోషకాలైన నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఈ మొక్కకి అందే రూపంలో తేవడానికి కూడా ఈ సల్ఫర్ గంధకం అనేది తోడ్పడుతుంది కాబట్టి సో మనకి ఈ సల్ఫోమాక్స్ అనేది వేయడం వల్ల కూడా మనకి ఈ ప్రధానమైన పోషకాలు మొక్క తీసుకునే దానికంతా కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే కూడా సల్ఫర్ ఫర్టిలైజర్స్ ఏవే ఉన్నాయి ఏంటి అని చూసుకుంటే మనకి అనేక కెమికల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే అమోనియం సల్ఫేట్, దాంతో మనకి 14.4% వరకు కూడా మనకి ఈ గంధకం ఉండడం జరుగుతుంది. అదే విధంగా మనం చూసుకుంటే అమోనియం థయోసల్ఫేట్ 26% వరకు ఉంటుంది. అదేవిధంగా మనం కాల్షియం సల్ఫేట్ మనం చూసుకుంటే 15 నుండి 17% వరకు ఉంటుంది. ఎప్సమ్ సాల్ట్ అంటాం, దాంతో 14% ఉంటుంది. ఫెర్రస్ సల్ఫేట్ అంటాం 12%, కేమ్యాగ్ అంటాం, దీంతో మనకంతా కూడా మనకి 22% ఉంటుంది. అదే మనము బెంటోనేట్ సల్ఫర్ అని వచ్చే దాంతో 90% వరకు కూడా సల్ఫర్ ఉంటుంది. అదేవిధంగా సల్ఫ్యూరిక్ యాసిడ్ 32% ఉంటుంది. అదేవిధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మనం చూసుకుంటే మనకి 11 నుండి 12% గంధకం అనేది ఉంటుంది. అదేవిధంగా ఫాలీసల్ఫేట్ మనం చూసుకుంటే 19% సల్ఫర్ ఉంటుంది. సో ఈ వివిధ ఎరువుల్లో అంతా కూడా మనకి గంధకము లభ్యత ఎంత మోతాదులో ఉంటుంది ఏంటి అని ఈ టేబుల్ అంతా కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనము చూసుకుంటే ఈ ఎఫ్ఎస్ఆర్ టెక్నాలజీ ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, అదేవిధంగా మామూలుగా ఉండే సల్ఫర్కి ఈ సల్ఫోమాక్స్కి తేడా మనం చూసుకుంటే నార్మల్ పౌడర్ రూపంలో ఉండే సల్ఫర్ అంతా కూడా మనకి పార్టికల్ సైజ్ అనేది 20 నుండి 30 మైక్రాన్స్ దీంతో ఉంటుంది. అదేవిధంగా మనకి సల్ఫర్ అవైలబిలిటీ వచ్చి మనకి 25 రోజుల నుండి 30 రోజుల లోపలే మనకి అదంతా కూడా ఆక్సిడేషన్ ఇదైపోతుంది. అదేవిధంగా వర్షపు నీరులో అంతా కూడా ఇది తొందరగా కరిగిపోయి లాసెస్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి కంపేర్ టు స్మాలర్ డ్యూరేషన్లో ఉంటుంది. పౌడర్ రూపంలో ఉండడం వల్ల మనకి ఈ సాయిల్లో అవైలబిలిటీ ఉండే న్యూట్రియన్స్ని మొక్కకు తీసుకునేదానికి అంతా కూడా అందించేదానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా pH స్టెబిలైజేషన్కి కూడా అంత తక్కువ ఉంటుంది. అదేవిధంగా మనము ఇప్పుడు గ్రోమోర్ సల్ఫోమాక్స్ అనే దాని గురించి చూసుకుంటే మనకి ఇది ఎఫ్ఎస్ఆర్ టెక్నాలజీ అని ఇందాక మీకు చెప్పాము. అదేవిధంగా 40% సల్ఫర్ అంతా కూడా స్మాల్ సైజులో ఉండడం వల్ల తొందరగా ఆక్సిడైజేషన్ అయ్యి మనకి మొక్కకంతా కూడా తొందరగా
10-12 రోజుల్లో మొక్కకు అందడానికి ఉంటది. అదేవిధంగా మిగిలిండే సల్ఫర్ ఏదైతే పెద్దగా ఉందో అదంతా కూడా సల్ఫేట్ అయాన్స్ స్లోగా తయారయ్యి మనకి 35% పార్టికల్ సైజు 300 మైక్రాన్స్ పైన ఉంటాయి. అంటే 31% పార్టికల్ సైజ్ అంతా కూడా మనకి 150 మైక్రాన్స్‌లో ఉండడం జరుగుతది. మిగిలిండే 34% అంతా కూడా 150 నుండి 300 మైక్రాన్స్‌లో ఉంటది. ఈ లార్జర్ సైజ్ ఉండడం వల్ల మనకేమవుద్దంటే లీచింగ్ అంటే ఎప్పుడు కిందకి ఇంకిపోయేవంతా కూడా తగ్గుతాది. ఎ ఇంకిపోయే గుణము దీంతో తక్కువుంటది. అదే మామూలు పొడి దాంతో చూస్తే ఇంకిపోయే గుణం ఎక్కువుంటది. లాస్ ఎక్కువుంటది. ఈ సల్ఫోమాక్స్‌లో మనకి లాసెస్ అనేది తక్కువుండడం జరుగుతది. అదేవిధంగా మనకి సల్ఫర్ అనేది మనకంతా కూడా లాంగర్ పీరియడ్ ఎక్కువ దీర్ఘకాలంలో మనకంతా కూడా మనకి ఈ సల్ఫోమాక్స్‌లో ఉండే సల్ఫరు దీర్ఘకాలం, ఎక్కువ కాలం లాంగ్ డ్యూరేషన్ మనకి మొక్కకి అవైలబిలిటీలో ఉంటది. అదేవిధంగా మనకి పీహెచ్ స్టెబిలైజేషన్‌కి పీహెచ్‌ని ఇది చేయడానికంతా కూడా ఈ గంధకం అనేది మనకి తోడ్పడతది. ఇది మన మోడ్ ఆఫ్ యాక్షన్ అంటాం. ఏ విధంగా ఇది మనకి మొక్కకు అందుతాది అని మనం చూసుకుంటే, ఈ సల్ఫోమాక్స్ అనేదంతా కూడా బెంటోనేట్ షెల్ అని ఉంటది. దాని లోపల సల్ఫర్ పార్టికల్స్ ఉంటది. మనము గుళికలు మనం ముందు చూసుకుంటే గొట్టం మాత్ర అంటాం. దాని లోపలంతా కూడా మందుంటది. పైనంతా కూడా క్యాప్సూల్ ఉంటది. సో, అదే విధంగా దీనికి మనం చూసుకుంటే లోపలంతా కూడా సల్ఫర్ పార్టికల్స్ ఉంటది. దీని చుట్టూ అంతా కూడా బెంటోనేట్ షెల్ అంటాం. ఇది మనము బాక్టీరియా ద్వారా సల్ఫర్‌ని ఇంకా సల్ఫేట్ అయాన్స్‌గా మొక్కకు అందేదానికి ఈ సల్ఫర్ నుండి సల్ఫేట్ అయాన్స్‌గా మారి మొక్కకు అందిస్తది. ఎప్పుడు మనము ఈ సల్ఫోమాక్స్‌ని మనం వేస్తామో నీళ్లు మనకి పడతానే, ఆ నీళ్లు పడిన తర్వాత ఇదంతా కూడా బాగా ఉబ్బి పగలుతాది. ఆ పైనుండే షెల్ పగిలి దీని లోపల ఉండే సల్ఫర్ అంతా కూడా మొక్క వేరుకి అందడానికి జరుగుతాది. సో, ఈ విధంగా మనకి నీళ్లు పడిన వెంటనే కూడా కొద్దిగా మనము చూసే పొలంలో గూడా కొద్దిగా బూడిద బూడిదలాగాని మెత్తని పౌడర్‌లాగా అంతా కూడా అయిపోతది కరిగిపోయినట్టు. సో, ఎందుకంటే ఆ చుట్టూ ఉండే షెల్ అనేది పగిలి లోపలుండే సల్ఫర్ అంతా కూడా షెల్ టెక్నాలజీలో అదంతా కూడా మొక్కకు అందడం జరుగుతది. అదనమాట. ఇక్కడ మనం జూసుకుంటే కూడా మనకి సల్ఫోమాక్స్ ఒక డోసేజ్ క్రాప్‌కి ఒక్కొక్క పంటకి ఎంత డోసేజ్ ఎయాలి ఏంటి అని మనం జూసుకుంటే, ముఖ్యంగా మనం సీరియల్స్ అంటాం. వరి, మొక్కజొన్న అదేవిధంగా మనము కొన్ని పూల తోటలకి, అదేవిధంగా కొన్ని మిరప ఇవన్నీ జూసుకుంటే కూడా మనము 8-10 కేజీల వరకు కూడా ఒక ఎకరాకి మనము సిఫారసు చేస్తున్నాం. అదేవిధంగా పప్పు దినుసులు, కూరగాయలు, పండ్ల తోటలకి మనం జూసుకుంటే 12 కేజీలు ఒక ఎకరాకి మనము చూసుకుంటున్నాం. మోతాదు కింద రికమెండ్ చేస్తున్నాం. అదే కొన్ని కూరగాయలైనవి, అదేవిధంగా ప్రొద్దుతిరుగుడు, ఉల్లిపాయ, క్యాబేజు ఇలాంటి దానికి చూసుకుంటే 12-15 కేజీల వరకు కూడా మనము సిఫారసు చేస్తున్నాం. అదేవిధంగా ఆయిల్ పామ్ ఎక్కువ విస్తీర్ణంలో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ చాలా ఎక్కువ పండిస్తున్నారు కాబట్టి, ఆయిల్ పామ్‌కి కూడా మనము 20-25 కేజీలు ఒక ఎకరాకి ఈ సల్ఫోమాక్స్ అనేదాన్ని మనము రికమెండ్ చేస్తున్నాం. అదేవిధంగా పత్తి మనం చూసుకుంటే 8-10 కేజీలు. అదే టీ, కాఫీ మనకు లేదు. ఇతర రాష్ట్రాలు కర్ణాటక అటువైపు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా 8-12 కేజీల వరకు కూడా దానికి చేసుకోవచ్చు. అదేవిధంగా మనము పశువులకి దానా పెంచుతాం గడ్డి. ఆ గడ్డికంతా కూడా మనకి గంధకం అనేది అవసరం. పెరుగుదల పచ్చగా తొందరగా బాగా పెరగాలి కాబట్టి. సో, దానికి 12-18 కేజీల వరకు కూడా ఈ పశువుల గడ్డికంతా కూడా మనం వేసుకోవచ్చు. అదేవిధంగా చెరుకు, ఆవాలు దానికి చూసుకుంటే 15-18 కేజీల వరకు కూడా మనం ఈ సల్ఫోమాక్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా బంగాళదుంప మనకి చిత్తూరు జిల్లాలో కొద్ది వరకు ఈ మధ్య కాలంలో ఈ తెలంగాణ వైపు కూడా కొన్ని జిల్లాల్లో నేలలన్నీ కూడా బంగాళదుంపకి అనుకూలంగా ఉన్నాయని ఈ మధ్య పేపర్‌లో చూడడం జరిగింది. సో, అలాంటి దగ్గర మనం ఈ బంగాళదుంప అవన్నీ పొటాటో చూసుకుంటే 15-25 కేజీల వరకు కూడా మనము ఈ సల్ఫోమాక్స్ అనేది వాడుకోవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారాలు. థాంక్ యూ.